హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ ఏంటి ఎంత లేట్గా పెడుతున్నాను అనుకుంటున్నారా? కొంచెం బిజీగా ఉన్నానండి. బిజీ అంటే ఏమీ కాదండి, మా పిల్లలకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల బాగోలేదండి. హాస్పిటల్కి అది వెళ్దాం అయ్యింది, అందుకనే చేయట్లేదు. ఒక పళ్ళెం తీసుకొని అందులో క్యాబేజీ తురుమును వేసుకోండి. 2 లేదా 3 క్యారెట్లను తీసుకొని బాగా సన్నంగా తురుముకోండి. ఒక 3-4 రోజులు వీడియోస్ కూడా పెట్టడానికి అవ్వదండి, కొంచెం బిజీగా ఉన్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నంగా తురుముకోండి. వీడియోని చివరి వరకు చూడండి, నేను ఏం చేస్తున్నానో మీకే తెలుస్తుంది. స్కిప్ చేసి చూస్తే వీడియో ఏమీ అర్థం కాదండి. మొదటి నుండి ఫుల్గా వీడియో చూడండి. బాగా చిన్న ముక్కలు క్యాబేజీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, క్యారెట్ తురుముతో పాటును. క్యాబేజీని తురమవసరం లేదు, చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేయండి, కొంచెం సాల్ట్ వేయండి. అంటే మీకు రుచికి సరిపడా వేసుకోండి. నేను పసుపు అన్నిటిలో వాడతానండి, ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కదండి, అందుకు చాలా హెల్త్కి చాలా మంచిదని పసుపు ఎక్కువ వేస్తూ ఉంటాను. కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేస్తాను. ఇప్పుడు 1 లేదా 2 స్పూన్లు కారం వేసుకోండి. ఒక 2 స్పూన్లు మైదా వేసుకోండి. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్ని కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇక వాటర్ వేయకుండా ఈ తడితోనే సరిపోద్దండి.
కొత్తిమీర కరివేపాకు కొంచెం వేసుకున్నాక ఫుడ్ కలర్ కూడా వేసుకోండి ఉంటే. నేను ఫుడ్ కలర్ వేయట్లేదు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదండి, ఫుడ్ కలర్ అన్నిటికి వాడకూడదు. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. వాటర్ వేయకుండానే కలుపుకోండి. నేను కొంచెం క్యాబేజీలు పెద్ద ముక్కలు కట్ చేస్తాను, మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకోండి. ఇలా పకోడీ కూడా వేసుకోవచ్చండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పకోడీ అయితే ఇంక ఇలా కలుపుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోండి. ఇది నేను చేసేది పకోడీయే కాదండి, మంచూరియా. అందువల్ల ఉండలు చేయవలసిన పని ఉంది. చూడండి బాగా ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలు చేసుకోండి మొత్తం. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. పెద్దవైనా పర్లేదండి, చిన్నవైనా పర్లేదు. బాగా డార్క్ కలర్లో ఎగుతాయి కదండి, లోపల కూడా ఉడికిపోతాయి. ఇలా మొత్తం ఉండలు చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒకటి ఒకటి ఉండలు చప్పున వేసేయండి. ఆయిల్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండండి, లేదంటే మీదన పడతాయి ఆయిల్. కొంచెం పెద్ద మంట పెట్టుకొని హై ఫ్లేమ్లో వేపుకోవాలి. పెద్ద మంటలోనే వేపుకోవాలండి. డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోండి. చూడండి ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లో కన్నాలున్న జాలీలోకి తీసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది. చూడండి అలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మరలా ఒక పచ్చిమిరపకాయ, ఒక నిమ్మకాయ ముక్క, కొంచెం కరివేపాకు, ఒక 4 లేదా ఉల్లిపాయ రబ్బలు తీసుకోండి. వెల్లుల్లిపాయ, మామూలు ఉల్లిపాయ ఒక ముక్క తీసుకొని అవి పెనంలో కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి ఇవన్నీ వేసేయాలి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇదేంటి అనుకుంటున్నారా? వెజ్ మంచూరియా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్